అట్టహాసంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. గొంతున శివశంకర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శంకరం గ్రామంలో 50 అడుగుల నిలువెత్తు కటౌట్ ఆకర్షణీయంగా నిలిచింది. గొంతున శివశంకర్ యువసేన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బాణసంచా వెలుగులో నడుమ 50 అడుగుల నిలువెత్తు కటౌట్కి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గొంతున శివశంకర్ పేదలకు బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా 54వ సంవత్సరం సందర్భంగా అతనికి ఉదయం ముందబల్ల హాస్పిటల్లో పళ్ళు, రొట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వందపడల హాస్పిటల్లో ఉదయం పళ్ళు పంపిణీ చేసాం. ఇది గ్రామం అయ్యి 36 అడుగుల పవన్ కళ్యాణ్ కటౌట్లు ఏర్పాటు చేసి సాయంకాలం కేక్ కట్ చేసి 160 మందికి పేద ప్రజలకి చీరలుగా పంపిణీ కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయించుకొని చేయడం జరిగింది. రామకృష్ణ గారి నాయకత్వం, రామగారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అలాగే పేదలకి చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. గతంలో కూడా దుప్పట్లు ముసలోళ్ళకి పంపిణీ చేశారు. ఇంకా ముందుకి కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చురుగ్గా చేయించాలని కోరుకుంటున్నాం. ఇలా బర్త్డేలే కాకుండా ముందుకి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఆశయాల కోసం ఈయన పాటుపడతారు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ అంటే అభిమాని. ఈరోజు కూడా రామకృష్ణ గారు, రామ్కే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అది చేద్దాం అనుకున్నాం. కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల జరగలేకపోయింది. ఇప్పుడు కూడా ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని, వీరాభిమాని అనమాట. అలాంటి అభిమాని మా గ్రామంలో ఉండడం మాకు మంచి అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55 సంవత్సరాలు అడుగుబడి శుభ సందర్భంగా మన అనకాపల్లి మండలం రేపాక పంచాయతీలో గొంతుల శంకర నాయకత్వంలో, అటు కొంతాల రామకృష్ణ నాయకత్వంలో, ఇటు రామగిరి నాయకత్వంలో 36 అడుగులు కటౌట్ పెట్టడం జరిగింది. అలాగే పేద ప్రజలకు చీరలు పంచడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసి అందరూ కూడా పంచడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మన గొంతుల శంకర్ గారు ఇప్పుడే కాదు, సినీ రంగం నుంచి ఎప్పటి నుంచో వీరాభిమాని. పవన్ కళ్యాణ్కి వాళ్ళ కుటుంబాన్ని కూడా వీరాభిమాని అని ఖచ్చితంగా ఈ సభలో చెబుతున్నాం. అందుకని అందరూ కూడా మన శంకర్ని అభినందిస్తారని మరి